అయ్యా, మా ఆదోనిని మీ మంచి మనసుతో అన్నీ ఇక్కడ దొరుకుతాయి. మనం బ్రతకడానికి బ్రతికిదెరువు ఉంటుంది. వలస కూడా తగ్గుతాయి. ఆడపిల్లలకు ఆదోని అబ్బాయికి ఎవరైనా అమ్మాయి ఇమ్మంటే మీ ఆదోనిలో ఏముందా అని అడుగుతున్నారు. డైలైనప్పుడు ఆయన మిల్ వర్కర్ అనే నాకు ఇచ్చారు. ఏమైంది? అది బంద్ అయింది. మా పిల్లలు ఈ రోజు మాకు ఈ అవకాశం ఇచ్చినందుకు వారికి పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు. మేము మహిళా మోర్చా రిలే నిరాహార దీక్షకి ఈరోజు మన ఆదోని జిల్లా కావాలి అని పూర్తి మద్దతు ఇవ్వడానికి మహిళలందరము ఇక్కడికి రావడం జరిగింది. మా బాధలు మా కష్టాలను అర్థం చేసుకొని మొట్టమొదటిగా మన ఆదోనికి వచ్చిన అంటే మన ఎక్కడి నుంచి వచ్చారని కాదు, ఆయన మన ఎమ్మెల్యే పార్థసారథి గారు ఆదోని జిల్లా కావాలి అని చెప్పేసి ప్రజల్లో ప్రచారాలకు వచ్చినప్పుడే మీ ఆదోని బాగుపరుస్తాను అని చెప్పేసి అన్నారు. ఆయన చెప్పిన మాట ప్రకారంగా అసెంబ్లీలో ఇంతవరకు మాకు తెలిసి మేము చూడలే ఏ నాయకులు అసెంబ్లీలో ఆదోని జిల్లా కావాలి అని మాట్లాడిన వారు లేదు. కానీ మొట్టమొదటిగా ఆయన స్పందించి మన ఆదోని ఉన్న కష్టాలు నష్టాలు ప్రతి ఒక్కటి ప్రచారాలు ఆయన ఇంటింటా తిరిగి ఆ కష్టాలు తెలుసుకొని ఈ ఆదోనికి ఏం చేస్తే మంచి జరుగుతుంది అన్న దాని మీద ఆయన స్పందించి ఆదోని జిల్లా కావాలి అని గొంతెత్తి మొట్టమొదటిగా చాటిన వ్యక్తి మన డాక్టర్ పార్థసారథి ఎమ్మెల్యే గారు. ఆ అన్నగారికి ఎప్పుడు మేము రుణపడి కృతజ్ఞంగా ఉంటాం. ఆదోని జిల్లా అయితే మనకు ఆదోని జిల్లా కావడానికి చుట్టుపక్కల పత్తికొండ, ఎమ్గనూరు, ఆలూరు, మంత్రాలయం ఈ 5 తాలూకాలకు మనం ఆదోని సెంటర్గా ఉంది. కాబట్టి మన ఆదోనిని జిల్లాగా ప్రకటిస్తే చుట్టుపక్కల ఉన్న వారికి ప్రతి ఒక్కరికి మంచి జరుగుతుంది. ఎందుకంటే మనకు అంతా 30 కిలోమీటర్ల సమీపంలోనే ఉన్నాం. ఆదోని సెంటర్ ఉంది కాబట్టి ఆదోని జిల్లా చేయాలి అని ఒకప్పుడు ఆదోని సెకండ్ బాంబే అని పేరు చెప్పారు. కానీ ఇప్పుడు అన్నీ మనకున్నవి ఫ్యాక్టరీలే కానీ ఇంకోటి కానీ ఎటువంటివి లేవు, అన్నీ వెళ్ళిపోయాయి. ఇప్పుడు ఆదోనిలో బ్రతకడానికి బ్రతుకుదెరువు లేక ప్రజల కష్ట నష్టాలు చాలా ఉన్నాయి. ఎవరైనా సరే కుటుంబాలు బ్రతకవాలంటే మనకు సరైన నీటి పారకం లేదు. నీటి పారకం మంచిగా లేనందుకు వాళ్ళకి పనులు లేవు. ఆ పనులు లేవు అన్నందుకు ఆ తల్లిదండ్రులు వలసపోతున్నారు ఆ పనుల కోసం వలసపోవడంలో ఇంటి దగ్గర పిల్లలు ఉంటారు, ఆడపిల్లలు కావచ్చు మగపిల్లలు కావచ్చు. ఆడపిల్లలు ఇంటి దగ్గర వదిలిపెట్టి పోవడంలో ఈ వలసపోవడాల్లో ఎన్ని కష్ట నష్టాలు ఎదుర్కొంటున్నారంటే ఆ తల్లిదండ్రులు చెప్పుకోలేనివి చాలా ఉన్నాయి. ఎందుకంటే ఆడపిల్లలు ఇంటి దగ్గర వదిలిపెట్టిపోతే చేతికి వచ్చాక ఎన్ని సమస్యలు ఉంటాయన్నది ప్రతి ఒక్కరికి తెలుస్తూనే ఉంటుంది. అది మనం ప్రత్యేకంగా చెప్పుకోవాలని కాదు. ఇంకోటి యువత ఎంత చదివామో ఎన్నెన్ని డిగ్రీలు తీసుకున్నామో అన్నది కాదు. కానీ ఎన్ని చదివినా ఎంత చేసుకున్నా కూడా సరే మన ఉండూరులో బ్రతకడానికి ఆధారం అంటూ లేదు. మన ఆధారం కావాలి, యువత బ్రతకాలి, మనం కూడా బాగుండాలి. ఇంకోటి వృద్ధులకు కూడా సరే ఉన్న 1-2 పిల్లలు ఉంటే ఎక్కడో బ్రతకడానికి వెళ్ళిపోతే ఆ తల్లిదండ్రులను చూసుకునే దిక్కు కూడా ఉండదు. కాబట్టి మన ఆదోని జిల్లా అయితే మనకు కావాల్సిన సదుపాయాలు అన్నీ ఇక్కడ దొరుకుతాయి. మనం బ్రతకడానికి బ్రతికిదెరువు ఉంటుంది. వలస కూడా తగ్గుతాయి. ఆడపిల్లలకు బాల్య వివాహాలు తగ్గుతాయి. యువతకు మంచి బ్రతకడానికి బ్రతికిదెరువు దొరుకుతుంది. ఈ అవకాశం మనం గౌరవనీయ ముఖ్యమంత్రి గారు మా కష్ట నష్టాలను అర్థం చేసుకొని మాకు జిల్లాగా ప్రకటించాలని చెప్పేసి ఆయన కోరుకుంటూ మనవి చేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఈ అవకాశం ఇచ్చినటువంటి ఇక్కడున్న అందరి పెద్దలందరికీ నా యొక్క నమస్కారాలు. నా పేరు లలితమ్మ, నా పేరు వెల్లాల లలితమ్మ, బీజేపీ కౌన్సిలర్ 35వ వార్డు. ఈరోజు భారతీయ జనతా పార్టీ మహిళా మోర్చా ఆధ్వర్యంలో మహిళలందరూ జేఏసీ ఆధ్వర్యంలో గత 40 రోజులుగా జరుగుతున్న నిరాహార దీక్షకు కూర్చోవడం చాలా సంతోషంగా ఉంది. అలాగే ఈరోజు క్రిస్మస్ కాబట్టి క్రిస్టియన్స్ అందరికి కూడా క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మన భారతీయ జనతా పార్టీ మాజీ ప్రధాని వాజ్పేయి గారి 100 సంవత్సరాల జయంతి ఈరోజే పూర్తి చేసుకోవడం, ఈరోజు మహిళలు అందరూ ఈ దీక్షలో కూర్చోవడం కూడా మేము చాలా గర్వంగా భావిస్తున్నాను. 40 రోజుల నుంచి చూస్తున్నాను, చిన్న పెద్ద ఆడ మగాని తేడా లేకుండా ఆదోనిలో స్వచ్ఛతంగా ప్రజలంతా ముందుకొచ్చి ఆదోని జిల్లా కావాలని ప్రతి ఒక్కరూ ఉద్యమాలు చేస్తున్నారు. వారికి పేరు పేరున నా పాదాభివందనాలు తెలియజేస్తున్నాను. గత 35 సంవత్సరాల నుంచి ఆదోనిలో ఎంతో మంది పార్టీ నాయకులు ఆదోనిని పరిపాలించారు. కానీ ఏ ఒక్కరు కూడా ఆదోనిని జిల్లా చేయాలి, ఆదోనిని 4 మండలాలుగా విభజించాలన్న ఆలోచన కూడా వాళ్ళ ఊహకు కూడా రాలేదు. కానీ 2024లో
బీజేపీ కూటమి పార్టీ అభ్యర్థిగా డాక్టర్ పార్థసారథి గారు ఎమ్మెల్యేగా ఆదోనికి రావడం జరిగింది. 18,000 మెజారిటీతో మన ఎమ్మెల్యేని గెలిపించుకున్నాము. ఎమ్మెల్యే గారు గెలిచిన తర్వాత మొట్టమొదటిగా అసెంబ్లీకి వెళ్ళి ఆదోని ప్రజలు పడుతున్న కష్టాలేంటో, వాళ్ళ బాధలేంటో గొంతెత్తి ఆదోనిని జిల్లాగా చేయాలి, 4 మండలాలుగా విభజించాలి అని మాట్లాడిన ఏకైక వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే అది మా ఆదోని ఎమ్మెల్యే డాక్టర్ పార్థసారథి గారు అని గర్వంగా చెప్తుంటారు. ఈరోజు ఇంతమంది స్వచ్ఛతంగా ప్రజలందరూ కోరుకునేది ఒక్కటే, ఆదోని జిల్లా అయితే మా భవిష్యత్తు, మా పిల్లల భవిష్యత్తు కూడా బాగుపడుతుంది. మా ఆదోనిలో కష్టాలు, తాగడానికి నీళ్ళు లేవు. కొన్ని ఏరియాల్లో వారానికి ఒకసారి వస్తాయి, కొన్ని ఏరియాలో 10 రోజులకు ఒకసారి. ఆదోని పక్కనే ఎల్ఎల్సి కెనాల్ ఉంది, కానీ సాగునీటి లేక రైతులు ఎన్నో ఇబ్బంది పడుతున్నారు. అతిపెద్ద నేషనల్ మార్కెట్ యార్డ్ ఆదోనిలో ఉంది, కానీ గిట్టుబాటు ధరలు లేక రైతులు ఎంతో మంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. చదువుకున్న యువకులు ఉపాధి లేక బెంగళూరు, హైదరాబాద్ ఇలా ఇతర రాష్ట్రాలకు వెళ్ళి కూలి పని చేసుకొని బతుకుతున్నారు. అంతెందుకండి, ఆదోని అబ్బాయికి ఎవరైనా అమ్మాయి ఇమ్మంటే మీ ఆదోనిలో ఏముందని అడుగుతున్నారు. దయచేసి మేము ఈరోజు ఒక్కటే కోరుతున్నాము, ఆదోని జిల్లా అయితే రోడ్లు వస్తాయి, హాస్పిటల్లో అన్ని ఫెసిలిటీస్ ఉంటాయి, ఎడ్యుకేషన్ సిస్టమ్ బాగుంటుంది, కాలేజెస్ వస్తాయి, ప్రతి ఒక్కటి డెవలప్మెంట్ అవుతుంది. దానికోసం ఈ ఉద్యమాన్ని ఎక్కడికైనా మేము తీసుకెళ్తాము. ఆదోని జిల్లాని ఖచ్చితంగా మేము సాధించుకుంటాం. మన ఎన్డీఏ కూటమి సీఎం అయినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారికి మా వినతి ఒకటే, అయ్యా మా ఆదోనిని మీ మంచి మనసుతో గమనించండి, ఆదోని ప్రజలు పడుతున్న కష్టాలన్నీ గుర్తించండి, మాకు ఆదోని జిల్లాని ప్రకటించండి. మా ఉద్యమాల్లో పాలు పంచుకుంటున్న ప్రతి ఒక్కరి తరపు నుంచి మీకు ప్రత్యేక రిక్వెస్ట్ చేసుకుంటున్నాము. ఈ అవకాశం ఇచ్చినందుకు అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఇది రాజకీయ డిమాండ్ కాదు, ఆదోనిలో గత చుట్టుపక్కల ఉన్న 5 అసెంబ్లీల ప్రజల జీవన సమస్య. ఆదోని హక్కు అనేది మా లక్ష్యం. దయచేసి మా ఆదోనిని జిల్లాగా ప్రకటించండి. ధన్యవాదాలు. నా పేరు వినీతా గుప్తా, బీజేపీ ఆదోని రూరల్ వైస్ ప్రెసిడెంట్ మరియు మహిళా మోర్చా ఇన్ఛార్జ్. నమస్కారం. ఇక్కడికి వచ్చినటువంటి ప్రతి ఒక్క మహిళకి నా యొక్క నమస్కారాలు. మహిళ అనేది ఒక ఉద్యమం. ఇలా మా యొక్క మహిళలే కాకుండా ప్రతి ఒక్క మహిళ కూడా ఇంటి నుంచి బయటికి వచ్చి మన ఆదోని జిల్లా కోసం పోరాడాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇది మన ఒక్కటి కాదు, మన పిల్లల భవిష్యత్తుకి మార్చే అవకాశం వచ్చింది. ఈ అవకాశాన్ని ఎవ్వరు వదులుకోవద్దండి. అంతే, ధన్యవాదాలు. దానికోసం మేమందరం ఒక మహిళా మోర్చా అందరు కూర్చున్నాము. ఎందుకు జిల్లా అంటే మనం ఇంత కష్టపడుతున్నాము, ప్రజల్లో రోడ్డుకు కానీ ఎంత ట్రాఫిక్ ఉంటుంది, ఈ ట్రాఫిక్ సమస్య వల్ల ఎంత జనాలు ఇబ్బంది పడుతున్నారు. ఫ్యాక్టరీలు, ఒకప్పుడు చాలా ఫ్యాక్టరీలు ఉండేవి. అంతెందుకు మా ఆయన మిల్ వర్కరు, ఆయన మిల్లు బంద్ అయ్యి ఒక 25 ఏళ్ళు అయ్యింది. 1 సంవత్సరం చేశారు నాకు పెళ్ళైనప్పుడు. ఆయన మిల్ వర్కర్ అనే నాకు ఇచ్చారు. ఏమైంది, అది బంద్ అయింది. మా పిల్లల కోసం ఎంత కష్టపడినాం మేము. మా పిల్లలు చదివించడం కానీ కూలి పని చేసి మేము అందరూ వాళ్ళని పోషించాము. ఇప్పుడు ఆ పిల్లలు ఇంత చదివి కూడా మా ఊర్లో జాబ్ చేయకుండా ఎక్కడో బెంగళూరుకి వెళ్ళారు. నాకు ఒకే ఒక పాప, ఆ పాపను కూడా అంత దూరం పంపించాలంటే నాకు ఎంత బాధ ఉంటుంది. ఇప్పుడు ఎక్కడ ఏం జరుగుతాయో అనే భయాలు కూడా చాలా మందికి ఉంటాయి. అదే మనకు జిల్లా అయిందనుకో మన దగ్గర వస్తాయి. మన ఆదోనిలో మన జిల్లా అయిందనుకో ప్రతి ఒక్కటి మన ఆఫీస్, మనకి ఇక్కడే కలెక్టర్ కానీ, పోలీసులు కానీ, ప్రజా వైద్యం కానీ ప్రతి ఒక్కటి మన ఆదోనికే వస్తుంది. ఇది మనసులో అందరూ పెట్టుకుని ఒక ఉద్యమంలా ఉద్యమించి, ఇది ఉద్యమం కాదు, ఒక ప్రజా ఉద్యమం కావాలి. ఈ ఆదోని జిల్లా అయ్యేంత వరకు ఈ ఉద్యమం ఆగకూడదు. ప్రతి ఒక్క మహిళ దీన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఈ ఉద్యమాన్ని ముందుకు సాగాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇట్లా మీకు ఎందోలే రత్నాబాయి, మార్కెట్ యార్డ్ డైరెక్టర్. అందరికీ నమస్కారం. నా పేరు కామేశ్వరి, బీజేపీ మహిళా మోర్చా. మన ఆదోని జిల్లాని మనం కోరుకోవడంలో చాలా మన ఆదోని కర్నూలు జిల్లాలోని పశ్చిమ ప్రాంతంలో ఉండడం వల్ల, కర్ణాటక సరిహద్దుల్లో ఉండడం వల్ల అసలు ఎలాంటి అభివృద్ధి లేకపోవడం జరుగుతుంది. మనకి గత సంవత్సరాల నుంచి ఉన్న ఎమ్మెల్యేలు
30 సంవత్సరాల నుంచి ఉన్న ఎమ్మెల్యేలు ప్రజాప్రతినిధులు పట్టించుకోవడం వల్ల మనకు పెద్ద పెద్ద ఫ్యాక్టరీలు ఉన్నప్పటికీ ఇంతకు ముందుకు గతంలో ఉండేవి, ఇప్పుడు అన్ని మూతపడిపోయినాయి. ఇప్పుడు మళ్ళీ మన జిల్లా తెచ్చుకుంటే మనకి మన పిల్లలకి మంచి భవిష్యత్తు ఉంటుంది. మన ఎమ్మెల్యే గారు 2024లో ప్రతి ఒక్క వార్డుకి, ప్రతి ఒక్క గ్రామానికి, ప్రతి ఒక్క పల్లకి తిరిగి ఆయన అనుసరించి అందరి ప్రజల దృష్టికి వెళ్ళడంతో ఆయన మనకి ఆదోని జిల్లా మనకు అవసరం కాబట్టి ఆయన అసెంబ్లీ వరకు వెళ్ళి మొట్టమొదటిసారిగా మన ఎమ్మెల్యే గారు పార్థసారథి గారు అసెంబ్లీలో మాట్లాడారు. మనకి జిల్లా అవసరం, మనం జిల్లా వచ్చే వరకు పోరాడుతూనే ఉందాం. గౌరవనీయులైన ముఖ్యమంత్రి వారికి చంద్రబాబు నాయుడు గారు మంచి మనసుతో మా మహిళల కోసం, మా పిల్లల కోసం, విద్యార్థుల కోసం, మా ఆదోని ప్రజల కోసం, రైతుల కోసం, మా అందరి కోసం త్వరగా ఆదోని జిల్లాగా ప్రకటించాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను. ధన్యవాదాలు. నా పేరు కామేశ్వరి, బీజేపీ మహిళా మోర్చా. ఈరోజు బీజేపీ పార్టీ తరఫున పార్థసారథి గారి, మా ఎమ్మెల్యే పార్థసారథి గారి ఆదేశాల మేరకు మేము జిల్లా కావాలని కోరుకుంటున్నాం. అందుకే ఆదోని జిల్లా కోసం దీక్షలో కూర్చున్నాం ఈరోజు. ఎందుకంటే గతంలో మనకు ఫ్యాక్టరీలు ఉండేవి, దానివల్ల ప్రజలు ఎక్కడికి వలసపోకున్నట్టు ఉండేవాళ్ళు. ఇప్పుడు ఏ ఆధారం లేనట్టు ఉన్నందువల్ల మా ప్రజలు, ఆదోని ప్రజలు వలసపోతున్నారు. దాని నుంచి సీసీ కెనాల్ ఉన్నా మాకు తాగునీటి సమస్య ఉంది. ప్రజలకి అందుబాటులో పొలాలకు నీరు లేవు, ఏం లేవు. దాని నుంచి ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు. జిల్లా అయితే ముందు భవిష్యత్తులో మన పిల్లలకి మంచి భవిష్యత్తు ఉంటుంది, దాని నుంచి డెవలప్మెంట్ అవుతుంది. అందువల్ల మేము జిల్లా కోరుకుంటున్నాం. ముందుగా అసెంబ్లీలో దీన్ని లేవనెత్తిన వ్యక్తి ఎవరన్నా ఉన్నారు అంటే మన పార్థసారథి అన్న గారు. ఆయనకి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపుతున్నాము. ఇట్లు 9వ వార్డు కౌన్సిలర్. ఈరోజు ఆదోని మహిళా మోర్చా అధ్యక్షురాలుగా మేమందరూ పాల్గొనడం జరిగింది. మేము ఒకటే కోరుకుంటున్నాము, ఆదోని జిల్లాగా ప్రకటించాలని నారా చంద్రబాబు నాయుడిని రిక్వెస్ట్ చేస్తున్నాము. అలాగే ఆదోనిలో ఎంతోమంది రాజకీయ నాయకులు, ఎంతోమంది ఎమ్మెల్యేలు ఎంతోమంది వచ్చి వెళ్ళినారు. కానీ ఆదోని జిల్లాగా ప్రకటించాలని ఎవరు కూడా అడగలేదు. పార్థసారథి ఎమ్మెల్యేగా వచ్చిన తర్వాత ఈ ఆదోనిని క్షుణ్ణంగా పరీక్షించి రైతులు, ఫ్యాక్టరీలు అన్నీ మూతపడ్డాయి. దాని గురించి ఆలోచించి ఆదోని జిల్లాగా ప్రకటించాలని మన పార్థసారథి గారు అసెంబ్లీలో మాట్లాడడం జరిగింది. దానికి మేము మద్దతుగా గౌరవనీయులైన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని ఒకటే వేడుకుంటున్నాము. రేపటి మా భవిష్యత్తు కోసం, మా పిల్లల కోసం ఆదోని జిల్లాగా ప్రకటించాలని వేడుకుంటున్నాం. నా పేరు బి భాగ్యలక్ష్మి, మహిళా మోర్చా అధ్యక్షురాలు.